మహిమ కలుగునుగాక. చిన్న మనవి, ఈరోజు కూర్చోండి. ఖాళీగా ఉన్న కుర్చీలు, ఖాళీ కుర్చీలు కనపడి రావచ్చు. ఇంకా 3 కుర్చీలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా కింద కూర్చుంటే ముందుకు వచ్చి కూర్చోమని చెప్పి. బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 52వ కీర్తన, భక్తుడైన దావీదు రచించిన కీర్తన భాగం ఇది. కీర్తనలో దావీదు దేవుని మందిరము యొక్క ఆశీర్వాదమును గూర్చి, దేవుని మందిరము యొక్క ఆశీర్వాదమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. నేనైతే అనే మాట వాడుతున్నాడు. నేనైతే ఎలా ఉన్నాను, నీవు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను. మనమందరము కూడా ఒకరిని ఒకరు చూసుకుంటాము. మనము ఎలా ఉన్నామో మనలను పరిశీలన చేసుకుంటాం. దావీదు ఇక్కడ తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాడు. ఇంకొక వ్యక్తి పేరేమంటే దోయేగు. అతని పేరేమంట దోయేగు. అతను ఎలా ఉన్నాడో, దావీదు ఎలా ఉన్నాడో చెప్పాడు. అతని ఆరంభము బాగుంది. అతని ఆరంభము బాగుంది ఎందుకంటే అతని హృదయము మోసముతో నింపబడింది, కపటముతో నింపబడింది, కల్పనతో నింపబడింది. ఎదుటి వాళ్ళ మీద పగ, ద్వేషము అనేవి అతను నింపుకున్నాడు. ప్రేమ లేదు అతనికి. మోసము, ద్వేషము, పగ. అంతేకాదు, ఎదుటివారికి కీడు చేయాలి, ఎదుటివారిని ఏదో చేయాలి అనేటువంటి ఆ తత్వము తాను నింపుకుని ఉన్నాడు. ప్రారంభములో అతడు బాగానే ఉన్నాడు, కానీ అంటే మోసగాళ్ళ యొక్క ప్రారంభము చెల్లుతుంది, లేకపోతే కపటము కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రారంభము చెల్లుద్ది. అలాగే ఎదుటివారికి కీడు కల్పించాలి, హాని చేయాలి అని అనుకుంటున్నటువంటి వారి యొక్క హృదయాలోచన కొంతవరకు చెల్లుబాటు అవుతుంది, కానీ అది పూర్తిగా కొనసాగదు. మధ్యలో ఎక్కడో ఒక చోట ఏదో దెబ్బ తగులుద్ది. ఆ దెబ్బలో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. కానీ దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేనైతే అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమంట? నేనైతే. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. వాడు ఇదేన్ని నమ్ముకున్నాడో ఆ విషయం కూడా చెప్పాడు 7వ వచన భాగంలో. అతడు దేవుణ్ణి తనకు దుర్గముగా దేవుడి మీద నమ్మకం లేదు అతనికి. తన ధనవృద్ధి యందు నమ్మిక ఉంచి, డబ్బులే ముఖ్యం అనుకొని, ధనమే ముఖ్యం అనుకొని, దాని మీదనే నమ్మకం ఉంచి దేవుణ్ణి వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. అతని యొక్క పరిస్థితి ఎలా ఉందో దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనము కూడా ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటాం. దేవుడంటే పెద్దగా నమ్మకం ఉండదు. దేవుడుని ఊరికనే మనం అడ్డం పెట్టుకున్నట్టుగా ఉంటుంది. చాలామంది ఆ అడ్డం పెట్టుకునేది కూడా చేయరు. దేవుడంటే నమ్మకం ఉండదు. ధనవృద్ధి యందే నమ్మకం ఉంచి, ధనము అభివృద్ధి చెందటంలోనే, రూపాయి 100కి 100, 1000కి 1000 తోడు చేయటంలోనే నమ్మకం ఉంచి, దేవుణ్ణి పక్కన పెట్టి
ఇష్టానుసారమైనటువంటి మార్గంలో వెళ్ళిపోయేటువంటి వ్యక్తి, అతని యొక్క ప్రారంభము బాగానే ఉన్నది కానీ అంతము బాగాలేదు, అతని ముగింపు బాగాలేదు. అతడు చాలా భయంకరమైనటువంటి దుస్థితికి దిగజారిపోయాడు ఈ దోయేగు అనబడినటువంటి వ్యక్తి. సమూయేలు మొదటి గ్రంథములో ఇతని గురించి మనకు చాలా విషయాలు వ్రాయబడ్డాయి. అయితే దావీదు ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎక్కడంట? దేవుని మందిరముతో సంబంధ బాంధవ్యము కలిగినటువంటి వ్యక్తికి, మందిరముతో సంబంధము లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తికి ఉన్న వ్యత్యాసం ఇది. దేవుని మందిరములో ఉన్నటువంటి దావీదు ఎలా ఉన్నాడంటే పచ్చని ఒలీవ మొక్క వలె, చెట్టు వలె. లోకములో ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో పెద్ద పెద్ద మహావృక్షాలు ఉన్నాయి, ఎన్నో పెద్ద పెద్ద ఏమంటారంటే లావుగా ఉండేటువంటి చెట్లు ఉన్నాయి, బాగా ఎత్తుగా ఉండే చెట్లు దేవదారు వృక్షాలు అన్నారు వాటిని. అలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉండగా ఒలీవ మొక్కకు ఎందుకు పోల్చుకున్నాడు? ఒలీవ చెట్టుకి ఎందుకు పోల్చుకున్నాడు? నేను దేవదారు వృక్షములాగా, దేవదారు చెట్టులాగా చాలా ఎత్తుగా ఉన్నానని చెప్పొచ్చా లేదా? లేకపోతే నేను మన దేశంలో చూస్తే మర్రి చెట్టులాగా చాలా లావుగా ఉన్నానని చెప్పొచ్చు, లేకపోతే మేడి చెట్టులాగా చాలా లావుగా ఉన్నానని చెప్పొచ్చు, లేకపోతే విలువ కలిగినటువంటిది మనం ఏమంటారు గంధపు చెక్కలో, లేకపోతే టేకు చెక్కలో అలాంటి చెట్టులాగా ఉన్నానని చెప్పొచ్చేమో. కానీ దావీదు తన్ను తాను దేనికి పోల్చుకున్నాడంటే ఒలీవ చెట్టుకి. ఏ చెట్టు అంట? ఒలీవ చెట్టుకి ఎందుకు పోల్చుకున్నాడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఒలీవ చెట్టుకి చావు లేదు. ఏమి లేదంట? చెప్పండి, ఏమి లేదంట? చచ్చిపోయినట్టుగా ఉంటుంది కానీ చావదు. అది గొప్ప సంగతి. చచ్చిపోయినట్టుగా అనిపిసరమును విడిచిపెట్టకుండా దేవుని మందిరతో సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తి జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే అయిపోయిందిరా వీడి పని అని అనుకున్నట్టుగా ఉంటుంది కానీ అవ్వదు. అప్పుడే మళ్ళీ చిగురిస్తుంది, అప్పుడే మళ్ళీ పోతేస్తుంది. అంటే ఒలీవ చెట్టుకి చావు లేదు, చనిపోయిందని అనుకోవచ్చేమో చూసేవాళ్ళకి అలా కనబడవచ్చునేమో, కానీ దీనికి చావు లేదు. మన జీవితాలలో కూడా మనము దేవుని మందిరముతో సంబంధ బాంధవ్యాలు కలిగిన వారమైతే, మనము దేవుని మందిరముతో సంబంధ బాంధవ్యములను పెంపొందించుకునే వారమైతే ఆ ఆశీర్వాదము మందిరములోనే ఉన్నది, ఆ దీవెన మందిరములోనే ఉన్నది, ఆ దీవెన ఆశీర్వాదము దేవుని మందిరములోనే మనం అనుభవించగలుగుతాం. దావీదు పని అయిపోయిందని చాలామంది అనుకున్నారు. సౌలు చంపేశాడు అనుకున్నారు, చంపేస్తాడు అనుకున్నారు. చాలా భయంకరమైనటువంటి ప్రమాదములను దావీదు ఎదుర్కొన్నాడు. మరణము దావీదు యొక్క ఏమంటారంటే దగ్గరికి వచ్చేసింది. దావీదును తాకుతున్నట్టుగా మరణము వెళ్ళింది, కానీ దావీదుకి ఏం కాలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దావీదు ఏం అవ్వలేదు, దావీదు బాగానే ఉన్నాడు. అంతేకాదు దావీదు అన్నాడేమని, నేనైతే దేవుని మందిరములో ఎలా ఉన్నాడంట? పచ్చని ఒలీవ చెట్టు. మీకు తెలుసో తెలీదో, ఇశ్రాయేలు దేశమునకు మేము వెళ్ళినప్పుడు, మేమే కాదు ఎవరు వెళ్ళినా ఒలీవల తోటకు తీసుకుని వెళతారు. ఒలీవల తోట అనేది ఉంది, గెత్సెమనే తోట అని బైబిల్లో మనం చూస్తాం. ఆ తోట ఉన్నది ఇప్పటికి కూడా సజీవంగా.
ఒక చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి గైడ్ ఏం చెప్పాడంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వేదన పడి ప్రార్థన చేశాడు, ఆయన చెమట రక్తముగా మారినటువంటి స్థలము ఇది, ఈ చెట్టు దగ్గర అని అన్నాడు. దాని వయసు ఇప్పటికీ 2000 సంవత్సరాలకు మించి, 2000 సంవత్సరాలకు మించి ఒక చెట్టు బ్రతకగలుగుతుందా అంటే ఒలీవ చెట్టుకి మరణము లేదు. ఏమి లేదంట? మరణము లేదు. చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ చావదు. దేవుని మందిరములో నివసిస్తూ దేవుని కృపయందు ఎవరైతే నమ్మిక ఉంచారో వారి పట్ల దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి, ఆయన మందిరముతో సంబంధ బాంధవ్యము కలిగినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆశీర్వాదపు ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడో ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఇదే కీర్తనల గ్రంథం 85వ కీర్తన, కీర్తనల గ్రంథం 85వ కీర్తన 12వ వచన భాగము. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడంట యెహోవా? చెప్పాలి, ఏమంటే యెహోవా ఉత్తమమైన దానిని, మేలైన దానిని మన జీవితములో మనము అనుకున్న దానికంటే, మనము ఊహించిన దానికంటే ఉత్తమమైన దానిని, దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములోనే, దేవుని మందిరముతో మన సంబంధ బాంధవ్యమును పెంపొందించుకునేటువంటి ఆ అనుబంధముతోనే, అంటే మందిరముతో అంటే రావడం పోవడం అని కాదు. ఇక్కడ మందిరాన్ని మనము ప్రేమించేవారమై ఉండాలి. మందిరములో మన ఆశీర్వాదము ఉన్నది అని మనము నమ్మాలి. దేవుని వాక్యములు ఆయన కృపయందు నమ్మిక ఉంచిన వారిని పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరముతో అంటిపెట్టుకున్నటువంటి జీవితము కలిగినటువంటి వారి ఎడల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏమంటే, ఆయన ఉత్తమమైన దానిని ఏం చేస్తాడట? అనుగ్రహిస్తాడు. ఉత్తమమైన దానిని, శ్రేష్టమైన దానిని, మనం అనుకున్న దానికంటే శ్రేష్టమైన దానిని, మనం అడిగిన దానికంటే శ్రేష్టమైన దానిని, మనము ఆలోచించిన దానికంటే శ్రేష్టమైన దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలా మనము దీన్ని నమ్మగలం? ఉదాహరణకి జరిగినటువంటి సంగతి బైబిల్ గ్రంథంలోనే మనం చూద్దాం. దావీదు జీవితంలోనే మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 26వ వచనం చూడండి. సౌలు సేవకులు ఆ మాటలను దావీదునకు తెలియజేయగా, తాను రాజునకు అల్లుడు కావలనన్న కోరిక గలవాడై. చాలే. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఏమంటే రాజు అయినటువంటి ఈ సౌలుకి ఒక ఉద్దేశం కలిగింది, కుట్రతో కూడినటువంటి ఉద్దేశం. దావీదుని సౌలు ఇరికించాలనుకున్నాడు. సౌలు దావీదును మరణానికి అప్పగించాలనుకున్నాడు. ఓ పని చేయమని చెప్పి
దావీదు దగ్గరకు ఆ సమాచారం వెళ్ళేటట్టుగా చేయమని దావీదు సౌలు తన సేవకులకు చెప్పాడు. ఒక దురుద్దేశమైనటువంటి కోరిక, ఆలోచన. వాళ్ళ దగ్గరకు దావీదు వెళితే దావీదును వాళ్ళు చంపేస్తారు, దావీదు మీద నా పగ నా చేతులకు మురికి అంటకుండా తీరుతుంది. వినాలి ఈ మాట, నా చేతులకి మట్టి అంటకుండా దావీదు మీద పగ నాకు తీరుద్ది, కాబట్టి ఈ పని దావీదు చేత చేయించాలి అని ఒక విచిత్రమైనటువంటి పని దావీదు చేత చేయించటానికి సౌలు పూనుకున్నాడు. ఆ సమాచారాన్ని వాళ్ళు తీసుకొచ్చి దావీదుకి చెవిలో పెట్టి వినిపించారు, ఊదారు. దావీదుకి ఒక కోరిక ఉన్నది. ఏంటా కోరిక అంటే, దావీదు రాజునకు ఏమవ్వాలనుకుంటున్నాడంట? అల్లుడు. రాజునికి అల్లుడు కావాలి అని అంతవరకే దావీదు కోరిక. అల్లుడైతే సరిపోతుందని అనుకున్నాడు. చాలామంది గొప్ప ఇంటి వాళ్ళ పిల్లని చేసుకోవడానికి ఫలానా వారి అల్లుణ్ణి, ఫలానా వారి కోడల్ని, ఫలానా ఇంటికి నేను వెళుతున్నాను, ఫలానా వాళ్ళు నా బంధువులు అని చెప్పుకోవడానికి ఇష్టపడేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు చేయొచ్చు అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. పెళ్ళితో కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కానీ, లేకపోతే పిల్లోడు కానీ పిల్ల కానీ వాళ్ళ కోరిక చెప్పినప్పుడు ఇట్ట కూడా ఆలోచిస్తారా అని అనుకున్నాను నేను. ఒక్కటే కూతురు అయి ఉండాలి అండి, కలిసేటట్టుగా ఉండాలి. ఏంటిది అది? మనిషి కలవడం కాదు, మనిషి కలిసినా కలవపోయినా ఏం కలవాలి? వ్యాపారము, పెళ్లితో కూడా వ్యాపారం చేయొచ్చా అంటే. కానీ కొంతమందిని గురించి వింటున్నప్పుడు కొన్ని రకాల ఆలోచనలు వారు చెబుతున్నప్పుడు ఓహో ఇట్లా ఆలోచిస్తారా, ఎలా కూడా మాట్లాడతారా? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దావీదుకి ఒక కోరిక ఉన్నది. ఏంటంటే, నేను రాజుకి అల్లుండైతే చాలు, రాజుగారి అల్లుండని నేను అనిపించుకుంటే బాగుండు, రాజుగారి అల్లుండైతే అంతేనా, అలా ఆశ, అలాంటి కోరిక దావీదుకి ఉంది. పైగా మీకాలుని కూడా దావీదు ఎక్కువగా ప్రేమించాడు. మీకాలుని కూడా దావీదు ఏం చేశాడంట? ఎక్కువగా ప్రేమించాడు. మనిషి ఎక్కువగా ప్రేమించటం కొన్నిసార్లు అంటే మించి ప్రేమించటం ఏమవుతుందంటే అది అనర్థాలకు దారితీస్తుంది. దావీదుకి కొంతమంది భార్యలు ఉన్నారు, కానీ ఎవరు దావీదుని చులకనగా చూడల మీకాలు తప్ప. మీకాలు తప్ప దావీదును చులకనగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మీకాలుని తల్లిని కాకుండా చేశాడు. మీకాలు గర్భాన్ని దేవుడు మూసేశాడు. దేవుని లేఖన భాగంలో మనము గమనిస్తాం, ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమని మనము గమనిస్తూ ఉన్నాము అంటే, దావీదు రాజుగారికి అల్లుడినైతే చాలే అని అనుకున్నాడు. అతని ఆలోచన అంతవరకే, అతని కోరిక అంతవరకే. కానీ దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించేవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు దేవుని మందిరములో యథార్థముగా జీవించే వారి కోసము, దేవుని మందిరములో దేవుని కృపయందు కనిపెట్టుకున్న వారి కోసము, దేవుని మందిరములో దేవుని మీద ఆధారపడిన వారి కోసము, ఎదుటి వాళ్లతో నాకేందులే, పక్కోళ్లతో నాకెందుకులే,
నేను నా దేవుని సన్నిధానములో యథార్థముగా ఉన్నానా లేదా, నమ్మకముగా ఉన్నానా లేదా, నేను నా దేవుడికి నాకు నా దేవునికి మధ్య సంబంధ బాంధవ్యములు బాగున్నాయా లేవా అని దేవునితో మంచి సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకుని దేవుని మందిరముతో సంబంధమును పెంపొందించుకునే దేవుని పిల్లల కోసము దేవుడు ఉత్తమమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన విసర్జించేవాడు కాదు, వదిలేసేటువంటి వాడు కాదు. నీవు నమ్మకముగా బ్రతుకుతుంటే నీకోసం నీ తండ్రి ప్రణాళికలు కలిగి ఉన్నట్టు నీకోసం నీ దేవుడు అంతకంటే గొప్ప కలిగి ఉన్నాడట, ప్రణాళిక. దావీదు అనుకున్నాడు, ఇది జరిగితే చాలులే, ఎంతవరకు అయితే చాలులే, అల్లుడినైతే సరిపోద్దులే. కానీ దేవుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలుసా? అసలు నువ్వు అల్లుడు కాదురా నాయనా, అంతకంటే గొప్పోడు అవ్వాలి, అంతకంటే గొప్పవాడు అవ్వాలి. ఎంత గొప్పవాడు అంటే ఈ రాజ్యమంతటినే పరిపాలించే అంత గొప్పవాడివి, రాజువు కావాలి. సౌలును నేను త్రోసివేసేసాను, అయిపోయింది సౌలు చాప్టరు. సౌలు నేను త్రోసివేసేసాను, అయిపోయింది. నా కృపాతనికి దూరం అయిపోయింది. నీలో నా నిబంధన స్థిరపరచాలనుకుంటున్నాను, నీతో నా నిత్య నిబంధన స్థిరపరచాలనుకుంటున్నాను. నా నిబంధన, నా వాగ్దానము నీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నీవు రాజు అవ్వాలనుకుంటున్నాను. రాజు అవ్వడం మాత్రమే కాదు, సదాకాలము నిలిచే పేరు నీకు ఉండాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం అంట? సదాకాలము నిలిచే పేరు నీకు ఉండాలి. ఇవాళకి ఇవాళ అయిపోయే పేరు కాదు, ఈ పూటకు గడిచే పేరు కాదు, ఈ నెలకు గడిచే పేరు కాదు, ఈ సంవత్సరానికి గడిచే పేరు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సదాకాలము నిలిచే పేరు నీకు ఉండాలి. ఆయన మందిరములో ఒలీవ మొక్క వలె ఎదగడానికి, నిత్యము పచ్చగా ఉండడానికి, నిత్యము దేవుని సన్నిధిలో సక్రమమైన జీవన విధానమును కొనసాగించేటువంటి ఆయన పిల్లలకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఉంటుందా లేదా? మీకు పిల్లలుంటే మీ పిల్లల పట్ల మీకు ప్రణాళికలు ఉంటాయా, ఉండవా? కొంతమంది పుట్టకముందే డిపాజిట్ చేసేవాళ్ళు ఉన్నారు కదా. అసలు పిల్లో తెలియకుండానే ఏం చేస్తారంట, డిపాజిట్ చేసేవాళ్ళు ఉన్నారు. పుట్టిన తర్వాత అయ్యా నెలకి 5,000 నేను కట్టలేకపోయినా కనీసం 100 కడదాం పోస్ట్ ఆఫీసులో, లేకపోతే LICలో, లేకపోతే ఎక్కడో చోట బ్యాంకులో. ఎంత? 100 అయినా 200 అయినా కట్టేవాళ్ళు ఉన్నారు లేరా? తెలీదా మీకు? అమ్మా పెద్దమ్మాయి, దేవునికి స్తోత్రం. మీకు తెలియపోవటమేంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. వాడు మంచోడో కాదో నీకు తెలియదు, వాడు నిన్ను చూస్తాడో తెలియదు, నీకు చూస్తాడో చూడడో తెలియదు, ఎప్పుడు ఎదురు తిరుగుతాడో నీకు తెలియదు, ఎప్పుడు నిన్ను తన్నుతాడో నీకు తెలియదు, ఎప్పుడు నిన్ను కొడతాడో తెలియదు. ఆస్తి కోసం నిన్న చూసే ఒకటి, ఆస్తి కోసం వాళ్ళ నాన్నని బేభత్సంగా కొట్టాడు తండ్రి. ఒక కొడుకు తండ్రిని కొట్టాడు. ఆ తండ్రి కొట్టిన దెబ్బలు తట్టుకోలేక తండ్రి ఏమైపోయాడంటే కింద పడి చచ్చిపోయాడు. అనే మన పిల్లలు అంత మంచివాళ్ళు కాదనే సంగతి మనకి తెలిసి కూడా, అవునా కదా, వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు కాదనే సంగతి మనకు తెలిసి కూడా, ఈడు నాకు ఎదురు తిరుగుతున్నాడనే సంగతి నీకు తెలిసి కూడా, ఈడు నన్ను కాజేస్తాడనే సంగతి నీకు అర్థమయ్యి కూడా, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడైనా కాజేస్తాడనే సంగతి తెలిసి కూడా అట్టడికి కూడా చెంగులో మూట కట్టి
అవునా కదా? కట్టి రాగానే అరే అయ్యాయి రారే పెన్షన్ డబ్బులు వచ్చినాయి రే, దేవునికి స్తోత్రం మళ్ళీ రే రారే అయ్యాయి. అవునా కదా? పిలిచేవాళ్ళు లేకపోలేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజుల నుండి 2 రోజుల నుండి నీ మొహం చూడ్డం. నీకు తెలుసు ఆ సంగతి. ఎంత దుర్మార్గుడైన ఈ కొడుక్కి ఈ కూతురికి నువ్వు ఇన్ని ఆలోచనలు కలిగి ఉంటే మరి ఎంతకంటే మంచోడైన దేవుడు, దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ఎంతకంటే మంచోడైన దేవుడు, నీకంటే మంచోడైన దేవుడు నీ పిల్లలకంటే, మరి నీవు దేవుని మందిరంలో నమ్మకంగా ఉంటే నీ కోసం ప్రణాళిక రచిస్తాడా? యెహోవా ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహించే దేవుడు, శ్రేష్టమైన దానిని నీకు అనుగ్రహించే దేవుడు, విలువైన దానినే నీకు అనుగ్రహించే దేవుడు నీ దేవుడు. నీవు అనుకోవచ్చు ఇది జరిగితే చాలే, ఈ గండం గడిచితే చాలే, నా పక్కోళ్ళు అట్టున్నారు ఇట్టున్నారు. నేను కొంచెం వాళ్ళకంటే కొద్దిగా ఎంత 1 సెంటీమీటర్ కొద్దిగా నేను బాగుంటే చాలే, వాళ్ళకంటే నేను కొద్దిగా పర్వాలేదు అనిపించుకుంటే చాలే, ఈ ఈ ఈ గండాన్ని నేను దాటి అవతలికి వెళితే చాలే, ఈ పరిస్థితి నుండి బయటపడితే చాలే అనే కోరిక మనకు ఉంటుంది. మనం అనుకున్నంత లిమిటెడ్గా దేవుడు ఆలోచించటంలా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దావీదు అనుకున్నాడు రాజుకి అల్లుడినైతే చాలే, నేను రాజుగారి అల్లుడిలాగా అనిపించుకుంటే చాలే అని అనుకున్నాడు. కానీ దావీదు జీవితాన్ని దేవుడు అంతటితో ఆపేయలేదు. అవ్వడానికి అతని కోరికను దేవుడు తీర్చాడు. కానీ ఏమంటా, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. కానీ దేవుడు అంతకంటే గొప్ప ఆలోచనలు కలిగినవాడు. దావీదును రాజుకు అల్లుడు చేయడం మాత్రమే కాకుండా దావీదుని రాజుగా చేశాడు దేవుడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును జుట్టు పట్టుకొని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు దావీదుతో నిత్య నిబంధన చేశాడు. ఏ నిబంధనట? నిత్య, సదాకాలము నిలిచే పేరును దావీదుకి దేవుడిచ్చాడు. ఎప్పటికీ దావీదు పేరు నిలబడిపోయింది. నిత్య నిబంధన. దావీదు నువ్వు రాజు అవుతావు అంతటితో ఆపలేదు దేవుడు. దావీదు కొడుకును రాజుని చేశాడు, దావీదు మనవణ్ణి రాజుని చేశాడు, దావీదు ముని మనవణ్ణి రాజుని చేశాడు, దావీదు తర్వాత మనవణ్ణి రాజుని చేశాడు. అలా దావీదు తరములు దావీదుతో దేవుడు అన్నాడు, ఎవడో ఒకడు సింహాసనం మీద నీ సంతానములో ఒకడు కూర్చుండక మానడు అని అన్నాడు. ఎవడో ఒకడు వచ్చి ఈ సింహాసనం మీద కూర్చుంటూనే ఉంటాడు. నువ్వు చచ్చిపోయినంత మాత్రాన అయిపోదు ఆశీర్వాదం. నీ కొడుకు స్వతంత్రించుకున్నంత మాత్రాన అయిపోదు ఆశీర్వాదము. పిల్ల 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 తరాల ఇప్పటి వరకు ఆశీర్వాదం అలాగే ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ఈనాటి వరకు ఆశీర్వాదము దావీదు పేరు అలాగే ఉన్నది. మీకు జ్ఞాపకం చేస్తాను, చాలాసార్లు చెప్పాను ఈ మాట, నాకు కూడా చాలా ఇష్టం. ఏమన్నారంటే దావీదు శత్రువులు దావీదుని వీడెప్పుడు చచ్చును, వీడి పేరు ఎప్పుడు మాసిపోవును అని అన్నారు 42వ కీర్తనలో. వీడు ఎప్పుడు చస్తాడు, వీడి పేరు ఎప్పుడు మాసిపోద్ది అనుకునేవాళ్ళు ఉన్నారా లేరా? వీడు ఇప్పుడు చస్తాడు రా, వీళ్ళ పేరు ఎప్పుడు మాసిపోద్దిరా అని అనుకునేవాళ్ళు ఉన్నారు. కానీ దావీదు పేరు మాసిపోవాలని ప్రజలు అనుకుంటే దావీదు పేరు సదాకాలం ఉంచాడు దేవుడు. ఎలా ఉంచాడు? ఎదుగుతున్నారా? కీర్తనల గ్రంథము 42 చూస్తున్నా, మీరు ఎదుగుతున్నట్టు నాకు అర్థమైంది. 41:5 వచనములో నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాడి పేరెప్పుడు మాసిపోవును,
అని వాళ్ళు నన్ను గురించి చెప్పుకుంటున్నారు. వాడు ఎప్పుడు చచ్చిపోతుంది? వీడు సావా, వీడి పేరు ఏమైపోను, మాసిపోను అనేవాళ్ళు ఉన్నారా? శపించేవాళ్ళు ఉన్నారు. అదేంటో నాకు తెలియదు, కానీ కొంతమంది శపించేటప్పుడు దీవించేటప్పుడు ఇట్ట అంటారు, కానీ శపించేటప్పుడు ఇట్ట అంటారు. అదేంటో చెయ్యి తిరగేస్తారు. ఏమిటో దానికి. సరే, ఏమైందంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడు? దావీదు చచ్చిపోయాడు, పేరు మాసిపోలేదు. దావీదు పేరు. యేసు ప్రభువుకి ఒక పేరు వచ్చింది తెలుసా? ఏం పేరు? యేసు ప్రభువుకి పెట్టబడిన పేర్లలో ఒక పేరు యేసు ప్రభుది ఏంటో తెలుసా? మన పాట ఉంది. ఏం పాట అది? దావీదు కుమారుడా నన్ను. యేసు ప్రభువుకి పేరు దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అనే పేరు ఆయనకి పెట్టబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారుడు అనే పేరును ఆయన మోసాడు. యేసు ప్రభు పుట్టాడు ఒక పట్టణంలో. ఏం పట్టణం ఇది? బెత్లెహేముకు ఒక పేరు ఉంది. ఏం పేరు? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. దావీదు పేరు మాసిపోలా. యేసు ప్రభు పుట్టిన ఊరికి దావీదు పేరు పెట్టారు. యేసు ప్రభువుకే ఏం పేరు పెట్టారు? దావీదు కుమారుడు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మరి రేపొద్దున యేసు ప్రభువు సర్వప్రపంచం అంతటినీ ధవళ సింహాసనం మీద కూర్చుండి ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆయన కూర్చుండబోయే సింహాసనానికి ఏం పేరో తెలుసా? దావీదు సింహాసనం. ఏం పేరంట? యేసు ప్రభువుతో దావీదు పేరుని ఏం చేశారంటే లింక్ చేశారు. నీ బ్యాంక్ అకౌంట్ని ఏంటట ఆధార్ కార్డుతో ఏం చేశారు? లింక్ అయితే ఏమవుతుందో తెలుసా? ఆధార్ ఎక్కడ కొడితే అక్కడ మొత్తం అంతా డీటెయిల్స్ వచ్చేస్తాయి. నువ్వు వెళ్ళి ప్రత్యేకంగా అదేం చెప్పక్కర్లా. యేసు ప్రభువుతో ఏం చేశారంట? దావీదు పేరుని లింక్ చేశాడు దేవుడు. ఆ లింక్ ఎక్కడ ఏర్పడింది అంటే దేవుని మందిరంలో. ఆ లింక్ ఎక్కడ ఏర్పడిందంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో. దేవుని మందిరముతోనే అతని బంధాన్ని పెంచుకున్నాడు. మందిరములో ఒలీవ మొక్కలాగా ఉండాలనుకున్నాడు దావీదు. అక్కడ లింక్ దేవుడు చేశాడు. నువ్వు అనుకుంటున్నావు ఇది జరిగితే చాలని, కానీ నేను అనుకుంటున్నా ఇదిగో ఎంత పెద్ద విశాలమైన ఆలోచన. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఈ సమస్య తీరితే సరిపోద్దులే అని, ఈ రోగం తగ్గితే సరిపోద్దులే, లేకపోతే ఈ అప్పు తీరితే సరిపోద్దులే, ఈ ఇబ్బందుల్లో నుండి బయటపడితే సరిపోద్దులే, ఇదిగో ఈ తలనొప్పి నుండి మనం బయటపడితే సరిపోద్దులే. ఎంతవరకు మనం ఆలోచిస్తాం? మనము కలిగి ఉన్న ఆలోచన ఎంతవరకే. కానీ నీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన నీ ఊహకు అందనిది, నీ జ్ఞానమునకు అందనిది, నీ తెలివికి మించినది, నీ ఆలోచనకు మించినది. అది నీవు అడిగి ఉండకపోవచ్చు, అది నీవు ఊహించి ఉండకపోవచ్చు, అది నీ తలంపులలో పుట్టి ఉండకపోవచ్చు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఉత్తమమైన దానిని ఆయన అనుగ్రహిస్తాడు. దేన్ని అనుగ్రహిస్తాడంట? చెప్పండి దేన్నంట? ఉత్తమం. దావీదు అల్లుడైతే చాలే అని అనుకున్నాడు. ఆ కోరికే దావీదుకి ఉంది. కానీ దావీదు ఆలోచనకు, అంచనాలకు మించి దేవుడు ఆలోచించాడు. మన ఆలోచనలు, మన తలంపులు కొంతవరకే పరిమితమైనటువంటివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకొక విశాలమైన సుదూరమైనటువంటి ఆలోచన కావాలి, సుదూరమైనటువంటి ఆలోచన కావాలి. నేను నా పిల్లలు ఓకే, నేను నా భార్య ఓకే, చూడొద్దని అంటలా, కానీ ఇంకా కొంచెం దాటండి. ఈరోజు పొద్దున్న ఒక ఆయనకి చెప్పాను నేను, ఈరోజు ఉదయమే చెప్పా.
దూరదృష్టి మనకి ఉండాలి, దూరదృష్టి ఉండాలి అని నేను చెబుతూ నా గురించి చెప్పాను. అంటే అతను ఏమన్నాడంటే, దూరదృష్టి ఉండాలండి, కానీ దూరదృష్టి అంతగా లేదు మనోళ్ళకి, ఎక్కడో కొద్దిమంది మీలాంటి వాళ్ళకి తప్ప అని అన్నాడు. ఎక్కడో కొద్దిమంది ఎవరంట, మీలాంటి వాళ్ళకి తప్ప అని అన్నాడు. అవునా అని నా గురించి చెప్పాను. ఎత్తాడు కాబట్టి నాకు దూరదృష్టి ఉంది. ఎంత దూరము ఉంది అంటే, కొన్నిసార్లు నాకున్న దూరదృష్టి నాకు వచ్చే సమస్యలను బట్టి తగ్గించబడుతుంది, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి తగ్గించబడేదిగా ఉంటుంది. కానీ ఉంది, ఎక్కడో ఉంది. నా దూరదృష్టి ఎక్కడి దాకా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే చెప్పా. నాకు 2 కొడుకులు ఉన్నారు. నా కొడుకులకి నేను తెలుసు, నన్ను చూశారు కాబట్టి మా డాడీ ఇట్ట, మా డాడీ ఇట్ట, మా మమ్మీ ఇట్ట, మా డాడీ ఇట్ట, మా మమ్మీ ఇట్ట అని చెప్తారు. వాళ్ళకి తెలుసు కాబట్టి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా మనవ సంతానం ఉన్నది, వాళ్ళకు కూడా నేను తెలుసు కాబట్టి నా గురించి, నాకు పదం అంటే ఇష్టం లేదులే, ఫ్రెండు అనుకుందాం అనుకుందాం ఏమట ఇట్లా అట్లా అని ఆమె గురించి చెబుతాను. ఆమె నాయనమ్మలే, నేనైతే ఫ్రెండుని మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకోవచ్చు వాళ్ళు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా ఎంతో కొంత నేను తెలిస్తే కొద్దిగా నా గురించి అనుకోవచ్చేమో. ఆ 4వ తరం వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా నా గురించి అనుకోగలిగితే నా దూరదృష్టి చాలా గొప్పగా ఉన్నట్టే అని అన్నాను నేను. అవునాను, 4 తరాలకే నన్ను అనుకోగలిగితే, మర్చిపోకపోతే నేను బాగున్నట్టే, నా దూరదృష్టి కొంచెం బాగున్నట్టే అనే పదం అన్నాను నేను అతనితో. అతడు పక్క సీట్లో కూర్చుని ఎటు చూశాడు, నా వైపు తిరిగి అటు చూశాడు. ఏందయ్యా అని అన్నా. కాదులే, నాకు మైండ్ బ్లాక్ అయ్యిందని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన యొక్క జీవితములలో ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఆలోచించేటువంటిది ఇక్కడి వరకే. నేను నా భార్య, లేకపోతే నేను నా పిల్లలు అనుకుంటే ఇంత దూరము, ఇన్ని రకాలుగా, ఇంత వ్యవహారము, ఇన్ని పనులు మేము చేయాల్సినటువంటి అవసరత మాకు లేదు. మా ఇద్దరికైతే దేవుడిచ్చినటువంటిది సమృద్ధి, అవును కదా, మోర్ దాన్ ఏమంటే మాకు మించినటువంటిదే దేవుడిచ్చాడు. మా పిల్లల వరకే అనుకుంటే నో ప్రాబ్లమ్స్, దేవునికి మహాకృపను బట్టి ఇంతవరకు అనుకుంటే సమస్యలేమీ లేవు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కొంచెం కష్టపడినా, కొంచెము కష్టముతో ముందుకు నడవడానికి ఇష్టపడిన దూరదృష్టి ఉన్నది, దూరదృష్టి ఉన్నది. మన ఆలోచన ఎంతవరకే అని అనుకుంటే, ఎంతవరకే మనము సరిపెట్టుకునే వారమైతే మనము నిజంగా స్వార్థపరులమే అవుతాము. మనము ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుని మీద నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దావీదుకి ఇచ్చాడా ఉత్తమమైన దానిని? ఇచ్చాడా లేదా? ఇంకొక రిఫరెన్స్ కూడా, ఇంకోటి కూడా చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయివారి వెనుక పొలములో ఏరుకొనెను. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం చూద్దాం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరు కొందును. ఆమె అనుకుంది,
నేను మోయాబు దేశము నుండి వచ్చాను, నా అత్తతో ప్రయాణించాను. అత్తతో ప్రయాణించి రావడం అంటే గొప్ప సమర్పణే. సమర్పణేనా? అత్త లేని కోడళ్ళు, మీరు పూర్తి చేయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అత్త లేని కోడళ్ళు కాబట్టి ఓకే, పక్కన పెట్టండి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, ఈ నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. 2 కోడళ్ళకి నయోమి చాలా ప్రేమ కలిగింది. చక్కగా చెప్పింది. ఏమందంటే, నేను ముసలిదాన్నమ్మా, నా వెనకాల మీరు రావద్దు, మీరు కుర్రోళ్ళు, యవనస్తులు, మీకుండే ఆలోచనలు, మీకుండే కోరికలు మీకు ఉంటాయి. కాబట్టి మీ దేశానికి మీరు వెళ్ళి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల కనండి, సంతోషంగా ఉండండి, బాగుండండి, మీరు బాగుంటే నాకు కావాలని అత్తగారు కోడళ్ళకి చెప్పింది, కోడళ్ళిద్దరికి చెప్పింది. మరి ఇలా చెప్పటం మంచి ఆలోచనే. కోడళ్ళ మేలు కోరే అత్త ఉండడము గొప్ప సంగతే. ఆ తరువాత ఏమైందంటే, ఈ కోడళ్ళిద్దరూ ఎలుగెత్తి ఏడ్చారట, పెద్దంగా ఏడ్చారు. ఒక ఆమె ఏమో అత్తగారి దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టి చలో అడ్రస్ లేకుండా పారిపోయింది. నచ్చిందేమో ఆమెకి. అమ్మ, నా మనసులో ఉన్న ఆవిడ, నా మనసులో ఇదే ఉంది కోరిక, అత్త అసలు నిన్ను దేవుడు భలే చెప్పించాడు అత్త, గొప్పదాని అత్త, అసలు నాకు నేను ఎట్ట చెప్పాలా అని నేను అనుకుంటున్నాను, నేను చెప్పలేకపోయాను, నువ్వు చెప్పావు, అబ్బా చాలా గొప్పదాని అత్త అని చెప్పి బాగా అత్తగారిని గట్టిగా ముద్దు పెట్టుకొని ఏం చేసింది, చలో అడ్రస్ లేదు, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈమె రూతు తన అత్తను, బైబిల్లో రాయబడింది, హత్తుకుందంట. రూతు ఏం చేసిందంటే అత్తగారిని హత్తుకుంది. హత్తుకోవడమే కాదు, అత్తతో చెప్పింది ఏమన్నదంటే, రూతుతో మళ్ళీ నయోమంద, నువ్వు కూడా పోమ్మ, నీ తోడుకోళ్ళ పోయింది కదా, ఆమె వెళ్ళి సుఖంగా ఉండబోతుంది, నువ్వు కూడా పో, వెళ్ళు అని అంటే, రూతు అత్తతో చెప్పిన మాటలు చాలా అద్భుతమైనవి. రూతేమో యవనస్తురాలు, ఈమెమో నయోమేమో ఏమంట ముసలిది, ముసలామె. యవనస్తురాలైనటువంటి రూతు వృద్ధురాలైనటువంటి ఏమంట నయోమితో చెప్పిన మాటలు చాలా అద్భుతమైనవి. ఏమందంటే, నా వెంబడి రావద్దని, నన్ను వదిలిపోమ్మని దయచేసి నువ్వు నాతో చెప్పొద్దు, దయచేసి నువ్వు నాతో చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళతావో నేను అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటా, నువ్వు ఏం తింటావో నేను అది తింటా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఆ తర్వాత నీ ఉండే చోటనే నేను కూడా ఉంటా, నీ దేశమే నా దేశం, ఆ తర్వాత మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. ఇంకా ఏమందంటే, ఇంకా గొప్ప మాట ఏమందంటే, నీవెక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతా. ఎంత గొప్ప మాటలు! దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇలాంటి కోడలు ఉన్న అత్త ఉత్తమురాలు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కోడలు ఉత్తమురాలు కాదు, ఇలాంటి కోడలున్న అత్త ఏమంట ఉత్తమురాలు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, ఎప్పుడు చేస్తుందో మోసలదే, ఇంకా సావలేదు ఇది, అవునా, ఇది పెద్ద అడ్డం అయిపోయిందిరా బాబు, నాకు నన్ను అసలు ఇష్టం వచ్చినట్టుగా వండనీటిలో ఇంకే అన్నీ అయిపోయింది అసలు. ఇంకేంటి, బతికి ఏమి సాధించాలి, ఏమి సాధించాలి అని బతికుండగానే ఆరోగ్యంగా ఉండగానే సాగు కోరుకునే కోడళ్ళు ఉన్నారు లేరా? చెప్పొద్దులే, మనసుకు చెప్పండి, ఉన్నారు లేరా? సీక్రెట్
ఖచ్చితంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోతే బాగుంటారు బాబు, తలకాయ నొప్పిగా. పొద్దున లేచింద్రే నాయను అనేవాళ్ళు కూడా ఉన్నారు లేరా? అందుకని దేవుని పిల్లలలో ఈ తత్వం చాలా గొప్పది, ఈ సమర్పణ చాలా గొప్పది, ఈ త్యాగం అంకిత భావము చాలా గొప్పది. ఆమె అన్నది ఏమన్నదంటే, నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్తే నేను వెళ్ళనని చెప్పింది. భర్త లేడు, పురుషుడు లేడు, మామ లేడు, లేకపోతే చూసేటువంటి వాళ్ళు లేరు. ఏమి చూస్తేనే ముసలిది, ఎప్పుడు పుట్టుక మాత్రమో తెలియదు. ఏమన్నమ్మి నేను ఏమి వెనకాల వెళితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పరిస్థితి ఏంట్రా? అది నా దేశము కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా జనులు కాదు, అక్కడ నా బంధువులు ఎవరు లేరు, నన్ను ఎవరు చూస్తారు, ఒకవేళ గబక్కలేమో కానీ సర్దుకుంటే అని చెప్పి అనుకోవాలి. కానీ రూతు అలా అనుకోలేదు. వాళ్ళ అత్తను వెంబడించి ఎక్కడికి వచ్చిందంట? వచ్చేసింది వాళ్ళు దేశానికి, బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేములో వాళ్ళు తినాలి, వాళ్ళు ఉండాలి, వాళ్ళు బ్రతకాలి, వాళ్ళకి నిలవ నీడ కావాలి. వాళ్ళ పరిస్థితులు అనుకున్నంత బాగలేదు. అప్పుడు రూతు నయోమితో అంది, మనం ఇట్లా కూర్చుంటే బాగాలేదులే, నేను వెళ్ళి పొలంలో కోతకాలం, అది ఏ కాలం అంట? కోతకాలం. పొలంలో నేను పరిగేరుకుంటా, నేను వెళ్ళి పొలంలో పరిగేరుకొని నీకు నాకు భోజనం తెస్తా. వల్ల నువ్వే తీసుకొచ్చావుగా, నువ్వు నా సంగతి నువ్వే చూడాలా, నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు? నేరాను, నేను వెళ్ళనమ్మా, నువ్వేం తిప్పలు పడతావు, నువ్వు తిప్పలు పడు, నాకు మాత్రం టయానికి కూడి పెట్టాల్సిందే అని అందా. నాకు టయానికి కూడి పెట్టకపోయావో చూస్తా నీ సంగతి, ఏంటి అనుకున్నావేమో అని అందా. అలా ఏమంది తెలుసా? ఏమంది? నేను వెళతా, పరిగేరుకొని తీసుకొని వస్తా, పరిగేరుకొని తీసుకొని వస్తా, నీకు నాకు మన ఇద్దరికి భోజనానికి పరిగెత్తేస్తానని చెప్పి యవ్వనస్తురాలు వెళ్ళింది. పొలములో పరిగె ఏరుకుంటామన్నది. వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, పనల మధ్య పరిగె ఏరుకుంటుంది రూతమ్మ గారు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఎక్కడంట? వాక్యంలో రాయబడింది. ఎక్కడంట? 7వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? ఆమె కోయువారి వెనుకకు పనల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవు. ఎంత నీతిమంతురాలు అంటే, ఎంత నమ్మకమైన వ్యక్తి అంటే ఈమె. యవనస్తురాలే కానీ యవనేచ్ఛలు ఈమెలో లేవు. సహజంగా పొలములో పనికి వెళ్ళేటువంటి వాళ్ళ క్యారెక్టరు కొన్నిసార్లు తప్పుడు అభిప్రాయాలతో ఉంటుంది. మనకు తెలుసు. నేను కూడా పొల సంబంధమైనటువంటి పనులతో కొంతకాలము వ్యవహరించినటువంటి వ్యక్తిని. పొలములో పనికి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క జీవితము అంత యథార్థమైనటువంటిదిగా ఉండదు. తప్పుడు నడక ఉంటుంది కొంతమందికి. తప్పుడు నడక నడిచేటువంటి వాళ్ళు ఉన్నారు. ఉంది బైబిల్లోనే. పొలము గట్ల మీద, నేను మొన్న చదువుకున్నట్టుకుంటాం మనం, పొలము గట్ల మీద నీ సంగతి తెలుసు నాకు అని అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అలాగని పొలంలోకి వెళ్ళే వాళ్ళందరినీ తప్పుటోళ్ళు అని అంటలేదు, నేను అలా అంటలేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, పొలములో పని చేయటానికి వెళ్ళినటువంటి ఆమె తన యొక్క క్యారెక్టర్ని కాపాడుకుంది. పౌరుషము కలిగింది ఈమె. తన జీవితాన్ని కాపాడుకుంది. యవనస్తురాలే కానీ నా కుటుంబం గడవడానికి, ఈ సమస్య తీరడానికి, ఈ అప్పు తీరడానికి, నా పరిస్థితి మెరుగుపడడానికి ఏముందలే, కాసేపు కళ్ళు మూసుకుని ఏదో తప్పు చేస్తే సరిపోద్దులే అని అనుకోలేదు ఈమె.
దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలా అనుకోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అంతేకాదు, కొంతమంది మనుషులు ఉంటే ఓ రకంగా ఉంటారు, మనుషులు లేకపోతే ఇంకో రకంగా ఉంటారు. ఈమె పొలము పనల మధ్య పరిగి ఏరుకుంటుంది. పనల్లో ఏదో ఒకటి గబుక్కున కొంతమంది మనుషులు అటు చూశారనుకో అంటారు కొంతమంది. అంతేలే, అక్కడ తీసేది ఎట్లా లోపల పెట్టేది. ఎవరు చూశారు? పైన చూశాడు. దేవునికి స్తోత్రం. అంటే మనిషి తలట తిప్పగానే వీళ్ళు అలర్ట్ అయిపోతారు. నేను కూడా పరిగేరుకున్నా చిన్నప్పుడు, మీకు తెలుసో తెలీదు. నేను కూడా పొలంలో పరిగేరుకున్నాను, ఒడ్లు. కాబట్టి చాలామంది నేను కూడా చూశాను, మనిషి తలట తిప్పగానే వేసేస్తారు కదా. చాలా డేంజర్. ఆ దొంగ బుద్ధి దేవుడికి నచ్చదు. ఏదన్నా కానీ దొంగ బుద్ధి దేవుడికి నచ్చదు. ఎవరైనా ఒక వస్తువు ఒక చోట చూస్తే అది లేపేదాకా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. అది ఎట్టుగట్ట లేపేయాలి. అది ఎట్లా లేపాలి, ఏ టైంలో లేపాలి, స్కెచ్. దొంగ బుద్ధి ఉంటే అక్కడే ఆగిపోతావు నువ్వు. దాంతోనే నీకు సరిపెట్టేస్తాడు దేవుడు. అక్కడే నీ జీవితం ఆగిపోద్ది, నీ అభివృద్ధి ఆగిపోద్ది, నీ బతుకంతా ఇక వాటితో నీవు సరిపెట్టుకోవడమే. మనుషులు ఉంటే ఓ రకంగా, మనుషులు లేకపోతే ఇంకో రకంగా. అది తప్పు అసలు. అది రూతు ఎలాంటిదంటే క్యారెక్టర్ పరంగా గొప్పది. తప్పు చేయలే, అంతే. చేయను, జరిగినా జరగకపోయినా, తిన్నా తినకపోయినా, కడుపు కాలినా పర్వాలా, ఈ పూట భోజనానికి లేకపోయినా పర్వాలా, ఈ తప్పుడు పని నేను చేయను, ఈ తప్పుడు వ్యవహారం నేను చేయను. ఆ తర్వాత రెండవది ఏమంటే ఆమె దొంగతనం చేయలేదు. యజమానుడు ఉంటే ఓ రకంగా, లేకపోతే ఓ రకంగా ప్రవర్తించలేదు. కొంతమంది ఉంటారు, ఇదివరకంట రైతు వస్తుంటే మేస్త్రి ఏం చేసేవాడో తెలుసా? చేయండి 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 అంటే మేస్త్రి బాధ్యత తీసుకొని రైతుకి మేలు చేసేవాడు. రైతు వచ్చినా అదే పని చేసేవాళ్ళు, రైతు రాకపోయినా అదే పని చేసేవాడు. ఇప్పుడు ఎట్టుందంటే, రైతు వస్తున్నాడు రై, ఇంతకుముందు చెప్పు ఇప్పుడన్నా చెయ్యి, వస్తున్నాడు రై, వస్తుంది రై, సరేలే ఎంతమంది చెప్పి ఇప్పుడు తొందర ఏదో ఒకటి చెయ్యి అంటే. అంతకుముందు రైతు మేస్త్రి ఏమైపోయారంటే ఒకటిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూలీలు మేస్త్రి కొమ్మక్కయ్యారు. అని కదా అయ్యా. యథార్థత లేదన్నమాట. ఏం లేదా? యథార్థమైనటువంటి జీవితం లేదు, లోబడే జీవితం లేదు. ఈమె రూతమ్మ లాంటిది కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పనుల మధ్యలో ఏరుకుంది. పనులలో జోలికి వెళ్ళలేదు ఆమె. కొంచెము దొరికినా చాలే, యథార్థంగా దొరికిందే చాలు, మంచిగా దొరికిందే చాలు, నీతిగా దొరికిందే చాలు. మోసముతో నీకు ఎక్కువ రావచ్చు, దొంగతనముతో నీకు ఎక్కువ రావచ్చు, అబద్ధముతో నీకు ఎక్కువ రావచ్చు, లేకపోతే మాయతో నీకు ఎక్కువ రావచ్చు, నటనతో నీకు ఎక్కువ రావచ్చు. అది నీకు క్షేమం కాదు, అది నీ బిడ్డలకి క్షేమం కాదు. ఇంకొకటి ఏం చేసిందంటే, ఆమె నీళ్లు తాగడానికి కూడా క్రింద వ్రాయబడిన 9వ వచనంలో ఆమంతటా ఆమె వెళ్ళి నీళ్లు తాగేయలేదు. ఆమంతటా ఆమె వెళ్ళి నీళ్లు తాగేయలేదు. పనివారు చేదినటువంటి నీళ్లు త్రాగమని చెప్తే, కొండల యొద్దకు వెళ్ళి పనివారు 9వ వచనంలో రాయబడింది అన్నమాట. పనివారు చేదిన నీళ్లు, ఆ నీళ్ళే ఆమె తాగడానికి ఇష్టపడింది. ఆమె నడవడిక ఎంత అందంగా ఉందో, అక్కడ ఎంత అద్భుతముగా ఉన్నదో. శరీర సంబంధమైన సౌందర్యము కాదది, మానసిక ఆధ్యాత్మిక సౌందర్యం.
పరిమళ వాసనలు ఆ చేలో, ఆ పొలములో పరిమళ వాసనలు రూతు క్యారెక్టర్ గురించి వినవస్తూ ఉన్నాయి. పరిమళ వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి, సువాసనలు వెదజల్లబడుతూ ఉన్నాయి. ఆమె క్యారెక్టరే గొప్ప సువాసన, ఆమె బుద్ధే గొప్ప సువాసన, ఆమె స్వభావమే గొప్ప సువాసన. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చాలా డేంజర్గా ఉంటారు, ఈమె అలాంటిది కాదు. ఆ పొలములో ఆమె ప్రవర్తన ఎవరు చూశారో తెలుసా? దేవుడు చూశాడు. ఎవరు చూశారంట? దేవుడు. పొలములో ఆమె ప్రవర్తనను దేవుడు చూశాడు. ఆమె అనుకుంది పొలములో పరిగె ఏరుకుంటే చాలే అని అనుకుంది. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించేవాడు. దేవుడు ఏం చేశాడంటే, ఏ పొలములో పరిగె ఏరుకుందో ఆ పొలానికే ఆమెను ఏం చేశాడంట? యజమానురాలను చేశాడు. ఆ పొలానికి ఆమె బాస్ అయిపోయింది. గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన, నీ క్యారెక్టరు, నీ స్వభావము, నీ బుద్ధి నిన్ను గొప్పగా చేస్తుంది. నీ దేవుడు చూసినప్పుడు నిన్ను ఆయన హెచ్చిస్తాడు. మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా, మనిషి లేనప్పుడు ఒక రకంగా, అవునా? మనిషి ఉంటేనేమో నిన్ను మించిన వాళ్ళు లేరన్నట్టు, మనిషి పక్కకు పోతేనేమో ముంచేదాని నువ్వు చాలా డేంజర్ అన్నట్టుగా, అవునా కదా? అట్లా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఆ క్యారెక్టరు, ఆ మోసపు బుద్ధి నిన్ను అక్కడే ఉంచేస్తుంది. నీవు పరిగెతోనే సరిపెట్టుకుంటావు, పరిగెలోనే నీవు ఆనందిస్తావు. పరిగంటే ఏంటి? వాళ్ళు మిగిల్చింది, వీళ్ళు మిగిల్చింది, వీళ్ళు మిగిల్చింది, వీళ్ళు మిగిల్చింది, వాళ్ళు మిగిల్చింది, అన్నీ మిగిల్చినాయి. ఎంగిలి జీవితం అంతటితోనే ఆగిపోతుంది. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం ఉండదు, ఆధ్యాత్మికమైనటువంటి దీవెన ఉండదు. మనము సింహము వలె, నీతిమంతుల సింహము వలె ధైర్యంగా ఉంటారు. ధైర్యముగా ఉండే జీవితం అద్భుతమైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. మన జీవితాలలో యెహోవా ఏం చేస్తాడంట? ఉత్తమమైన దానిని, ఉత్తమమైనది నీకు అనుగ్రహించబడాలి అంటే యథార్థమైన జీవితం కావాలి. యథార్థమైనటువంటి జీవితం, మేలైనటువంటి జీవితం. కష్టాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. మనకి కష్టంలోనే, మన బలహీనతలలోనే, మన ఇబ్బందుల్లోనే మన గుణం బయటపడుతుంది, మన బుద్ధి బయటపడుతుంది, మన స్వభావం బయటపడుతుంది. కాబట్టి ఉంటాయి, లేవా? ఉండవా? ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మాకుండే కష్టాలు ఎందుకు లేవు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోసం అంటే ఒక మాట, ఒక్క మాట నేను చెబితే, ఒక ఆయన 50 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు నాకు. ఒక మాట నేను ఒప్పుకుంటే అంతే. నేను ఒప్పుకోమన్న మాట బైబిల్కి వ్యతిరేకమైంది, బైబిల్కి వ్యతిరేకమైంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒప్పుకోనని చెప్పాను. నేను ఒప్పుకోను. అప్పుడు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. సత్యానికి విరుద్ధమైనటువంటి మాట, ఒక ఉత్తరం ఎంత పైనైనా చేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తక్కువ చేయలేదు, దేవుడు వదిలిపెట్టలేదు. అందుకే మన ఆశీర్వాదం మందిరంలోనే ఉంటుంది. ఈ పొలము అనబడినటువంటి మందిరంలో మన క్యారెక్టర్ మనం సక్రమంగా నిర్మాణం చేసుకోవాలి. మనుషులు ఉన్నా లేకపోయినా, చూసినా చూడకపోయినా, పరిస్థితులు ఏ విధముగా ఉన్నా సరే
రూతు తన జీవితాన్ని చాలా భద్రంగా నిర్మాణం చేసుకుంది. రూతును ఏ పొలములో దేవుడు పరిగి ఏరుకోవడం కోసం పంపించాడో ఆ పొలానికి రూతును దేవుడు ఏం చేశాడంట? యజమానురాలుగా చేశాడు. ఆ పొలానికి హక్కుదారురాలు అయ్యింది. అంతేకాదు, ఆ రూతును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న దావీదుకి రూతు ఏమైందో తెలుసా? మీరు ఏమంటారు? రూతు దావీదు వాళ్ళ నాన్నకి ఈమె రూతు తల్లి అయ్యింది. దావీదుకి నాయనమ్మ. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని లేఖన భాగంలో దేవుని ఆ మాట రూతు గ్రంథంలో ఇక్కడ మీరు చదవండి. ఎందుకు నాకు కన్ఫ్యూజ్ లేనిపోయిన తలకాయ నొప్పి. 4వ అధ్యాయము, బోయోజుకు భార్య అయింది కదా, 21వ వచనంలో, బోయోజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే దావీదుకి ఏమేమవుద్దంటే, దావీదు ఏమవుతాడంటే ముని మనవడు అవుతాడు. ఏమవుతాడంట? ముని మనవడు. అయితే ఏమేమవుద్దో మరి? జేజా. ఓకే, రైట్, జేజా అంట. సరే. అయితే ఇక్కడ నాకు తెలియట్లా, ఇక్కడ ఏదో అంటారు ముత్తవ్వ అంటారు మాకేసి. మీకేమంట? జేజవ్వ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యింది ఏమన్నా దేవుడు ఎక్కడ పెట్టాడో తెలిసి ఏం పేరు తీసుకెళ్ళి మత్తయి సువార్త యేసు ప్రభు వంశావళిలో పెట్టాడు 1వ అధ్యాయంలో. మరి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులైన దేవుని పిల్లలారా, మరికొన్ని విషయాలు ఉన్నాయి కానీ తర్వాత చెప్పుకుందాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తారు. మనం అనుకోవచ్చు ఇంతే అని. దావీదు అనుకున్నాడు రాజు అల్లుడైతే చాలే. కానీ దావీదు అంతటితో దేవుడు ఆపలేదు. ఆ తర్వాత రూతు అనుకుంది పరిగేరుకుని ఈ పూట గడిస్తే చాలే, ఈరోజు గడిస్తే చాలే అని అనుకుంది. కానీ దేవుడు అంతటితో ఆపలేదు. దేవుడు నీ జీవితం పట్ల కూడా ఉత్తమమైన ప్రణాళికలు. అందుకే దేవుని మందిరముతో మంచి సంబంధం ఉండాలి. ఏ సంబంధం ఉండాలంట? మంచి సంబంధం. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. పచ్చని ఒలీవ మొక్క వలె దేవుని వాక్యముతో నీరు కట్టబడినటువంటి జీవితంలాగా నీ జీవితం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నన్ను దీవించయ్యా నువ్వు చెప్పక్కర్లా, నువ్వు ప్రార్థన చేయనక్కర్లా. నీ ప్రవర్తన చూసి నీ కోసం ఉత్తమమైన వాటిని దేవుడే ఏం చేస్తాడో తెలుసా? అనుగ్రహిస్తాడు, మేలు ఇస్తాడు. ఉదాహరణకు చెప్పుకున్నావు, నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డోడివి, నేను చెడ్డోడిని, అందరూ చెడ్డోళ్ళమే. మనము ఏ భేదంలో అందరూ పాపం చేసిన వారు అని బైబిల్ చెబుతా ఉన్నది. మనమే మన పిల్లలకు భవిష్యత్తు కోసం ప్రణాళిక రచించినప్పుడు ఎంతకంటే మంచోడైన దేవుడు ఎందుకు ప్రణాళిక రచించడు? నీ ప్రవర్తన సక్రమముగా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. అలాంటి దీవెనకు నీవు వారసుడు కావాలి, నువ్వు వారసురాలు కావాలి, మేలు పొందాలి, ఆశీర్వాదం పొందాలి. అలాంటి కృప దేవుడి నీకు అనుగ్రహించాలి అని, ఉత్తమమైనవి దేవుని యొద్దను నీవు అందుకోవాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రం. దేవా మీకే మహిమయ్య. మా తండ్రి, మీరిచ్చిన లేఖన భాగములను బట్టి మీకు స్తోత్ర. విన్న మీ బిడ్డలు వాక్యము విన్నారు. మీ బిడ్డ హృదయాంతరంగములలో మీ మాటలు ఫలించున్నట్లుగా సహాయమును దయచేయండి. దుష్టుడెత్తుకుని పోకుండా మీ మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె, చెట్టు వలె మీ బిడ్డలు ఉండడానికి సహాయించి, పరిశుద్ధాత్మ దేవా, మీరు ఉత్తమమైన వాటిని అనుగ్రహించే దేవుడవు. దావీదు ఎంత
రీతి ఆలోచించాడు. మీరు అంతకంటే గొప్పవి రూతు కొంతవరకు ఆలోచించింది, అంతకు మించి ఇచ్చినటువంటి దేవుడవు నీవు. నీ కృప మెండుగా మీ బిడ్డల పట్ల విస్తరింపచేయమని ఆశీర్వదించు. ముందున్న కార్యక్రమాన్ని దీవించు. యేసు నామమున అడుగుచున్నాము.